ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామమందిరం కళ సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ బృహత్ కార్యక్రమం సాకారం కావడానికి కలిసిన చేతులు ఎన్నో. దేశ విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమ వంతు విరాళాలు సమకూర్చారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సూరత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్లో బంగారం 10 గ్రాములు 68,000గా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖీ కుటుంబం 68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయింది. రామమందిర ట్రస్టుకొచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది. ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపు 11.3 కోట్లు రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్లో నివసిస్తున్న రామ భక్తులు మరో 8 కోట్లు సమకూర్చడం జరిగింది. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవిందాభాయ్ ఢోలాకియా 11 కోట్లు విరాళమిచ్చారు. యూపీలో ఒక వ్యక్తి మందిరం కోసం ₹1 కోటి ఇవ్వాలని నిర్ణయించుకొని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడట. అయినా 15 లక్షలు తక్కువ అవడంతో ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి అనుకున్నట్లుగా ₹1 కోటి జమ చేసి ఇచ్చాడట. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి 2,100 కోట్లు సేకరించారని విశ్వ హిందూ పరిషత్ లెక్కలు చెబుతున్నాయి.